గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథము 116 కీర్తన 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. చదవబడ్డ కీర్తనలో భక్తుడు తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. ఏమని? దేవుడు నాకు ఎన్నో మేలు చేశారు, చచ్చిపోవలసిన నన్ను బ్రతికించాడు, అసలు నేను బ్రతుకుతాననే ఆశే లేని నా జీవితానికి ఆయన జీవం ఇచ్చాడు. ఆ తర్వాత అంతకంటే ముఖ్యంగా నన్ను ఆయన రక్షణతో నింపాడు, ఎన్నో మేలు చేశాడు. ఈ మేలన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లించగలను అని తనలో తాను ప్రశ్నించుకున్నాడట. ఒకవేళ ఇదే ప్రశ్న కనుక మనకి కూడా వస్తే మనము దేవునికి చెల్లించవలసిన 7 విషయాల గురించి త్వరగా ధ్యానించుకుందాం. నెంబర్ 1, హృదయము. దేవుడు అడుగుతున్నాడు మనల్ని, నువ్వేమిస్తావా నాకు ఇన్ రిటర్న్? నాకు ఇచ్చేది ఫస్ట్ నీ హార్ట్ అంటున్నాడు. చదువుదామన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 23:26, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. అంటే మన హృదయ కోరికలు దేవుని వైపు ఉండాలి కానీ లోకం వైపు ఉండొద్దు. అది నా మీద నీ కృతజ్ఞత ఉంటే కనుక ఫస్ట్ నీ హృదయం ఇవి. రెండోది, నీ చిత్తాన్ని, నీకేమైతే నీ విల్ ఏమైతే ఉందో, ఏమి చెయ్యాలనుకుంటానా నీ చిత్తమో, నీ చిత్తాన్ని ఎలా మార్చాలి అంటే, దేవా నీ చిత్తమే నా చిత్తముగా మారు. యేసు ప్రభు అంటారు కదా, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరుగాక. అలాగే మనము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే, ప్రభా నా విషయంలో ఏదైనా నీకు ఏది చిత్తమో అదే చేస్తా. నా మైండ్ పలానా చేయాలని అనిపిస్తుంది, కానీ అది నీకు అంగీకారం కాకపోతే అది నేను చేయను ప్రభా. ఫస్ట్ నా హార్ట్ ఇస్తాను నీకు, తర్వాత నా మైండ్లో ఉన్న నా చిత్తాన్ని నీకు ఇస్తాను. 3, బాడీ, మన దేహము. రోమిలికి రాసిన పత్రిక 12:1 పౌలు భక్తుడు అంటారు, మీ దేహం ఆయనకి ఎలాగిమ్మన్నాడండి? సజీవ యాగముగా అంటే బ్రతికున్న చచ్చిన జీవితం. పౌలు భక్తుడు అంటాడు కదా, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు యేసు నాలో జీవిస్తున్నాడు. శరీర ఇచ్చలను చంపి క్రీస్తు కోరికను, క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చు వారికి ఉండాలి. 3 చెప్పుకున్నాం, హార్ట్, మైండ్ అండ్ బాడీ. హార్ట్లో కోరికలు, మైండ్ యొక్క చిత్తము, దేహము యొక్క శరీర ఇచ్చ, శరీరములో ఉన్న సమస్తమైనటువంటి శరీరాశలను తీసి ఆత్మానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా శరీరాన్ని చంపి దేవునిలో మనము దేవుని యొక్క ఆత్మ కలిగిన వారముగా ఆత్మానుసారంగా జీవించాలి. 3 అయినాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ 3 మనం ఇస్తామో, మన హృదయము, మన మనస్సు, మన దేహం ఇస్తామో, ఈ 3 ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఈ 3టితో పాటు మనం ఈ భూమి మీద బ్రతకడానికి టైం ఇచ్చాడు కదా. ఇచ్చిన టైంలో కొంత భాగాన్ని దేవునికి మనం ఇవ్వగలగాలి. నిజంగా నా హార్ట్ నీకే ప్రభా, నా మనసు నీకే ప్రభా, నా దేహం నీకే ప్రభా అంటే నీకే అని మనం వెర్బల్గా చెప్పడం కాదు, అది సమయం దేవునికి చూపించాలి. ఈ రోజుల్లో సమయం అనేది ధనం కంటే ఎక్స్పెన్సివ్ అయిపోయింది. టైమ్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ మనీ. దేవునికి డబ్బులు ఇవ్వడం అనేది చాలా చీప్ ఆఫరింగ్, మన టైం ఇవ్వడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఆఫరింగ్. దేవునికి మనం సమయం ఇవ్వాలి, ప్రార్థనకి సమయం ఇవ్వాలి, ఆయనతో గడపడానికి వాక్య ధ్యానానికి సమయం ఇవ్వాలి. కాబట్టి టైం మన డేలో పర్టికులర్ టైం కనీసం 1 అవర్ దేవునికి ఇద్దాం. అది దేవుడికి మనం ఇచ్చే ఇన్ రిటర్న్ గిఫ్ట్, మన ప్రాణానికి, మన జీవానికి, మన రక్షణకి. 4 అయినాయి, హార్ట్, మైండ్, బాడీ. 4వది టైం. అండ్ 5థది ఏంటంటే సర్వీస్, పరిచర్య. దేవా పరలోకాన్ని విడిచిపెట్టి నా కొరకు వచ్చావు, భూమి మీదకి నన్ను రక్షించావు. ఈ భూమి మీద ఉన్నంతకాలం నేను ఏ వృత్తిలో ఉన్నా నీ రాజ్యానికి ఉపయోగకరమైన పరిచర్యలో నన్ను వాడుకో ప్రభు. భక్తులు దావీదు కానీ, దానియేలు కానీ, యోసేపు కానీ, నెహెమ్యా కానీ, వీళ్ళెవరూ కూడా పాస్టర్లు కాదు. వీళ్ళంతా కూడా గవర్నమెంట్ ఉద్యోగులు, రాజులు. కానీ వారి ఉద్యోగాలు చేస్తూ దేవుని సేవ చేసుకున్నారు. మనం కూడా ఏ వృత్తిలో ఉన్నా సమయం ఇవ్వాలి. సమయంతో పాటు మన స్థితిగతులను ప్రక్కన పెట్టి చిన్నదో పెద్దదో దేవుని రాజ్యానికి ఉపయోగకరమైన పరిచర్య చేయాలి. 5 ధ్యానించుకున్నాం. 6వదిగా దేవుడు మనకిచ్చిన సొత్తులలో, మన సంపదనలో
సంతోషంగా, విశ్వాసముతోనూ, కృతజ్ఞతతోనూ, సంతోషముతోనూ దేవునికి ఆయన రాజ్యానికి ఉపయోగకరంగా మన సొత్తులను, మన పొజిషన్స్ని సంతోషంగా ఆయన కానుకలిచ్చి ఆయన రాజ్యానికి, ఆయన రాజ్య సువార్త విస్తరణకి, మనము విస్తరింపబడడానికి, సువార్త వ్యాపకానికి మన సొత్తులను ఖర్చు పెట్టాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏడవదిగా మనం దేవునికి ఇచ్చేది ఏంటి తెలుసా? అన్నిటిలోనూ దేవుడు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఐశ్వర్యంలోనూ ఘనత, మహిమ, ప్రభావం ఆయనకే చెల్లించాలి. మనం ఎప్పుడైతే అలా జీవిస్తామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హెచ్చించినప్పుడు ఇదంతా నా శక్తి, బలం, తెలివి, జ్ఞానం కాదో నా యేసయ్య వల్లే అని చెప్పి నిత్యమైన మహింపరచాలి. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు చేసిన మేలుకి 7 థింగ్స్ వాట్ వీ కెన్ గివ్ బ్యాక్. 1, హృదయాన్ని ఇమ్మంటున్నాడు దేవుడు. నీ యొక్క చిత్తాన్ని ఇమ్మంటున్నాడు దేవుడు. నీ శరీరేచ్ఛలను పక్కన పెట్టి సజీవ యాగంగా మన దేహాన్ని దేవుడు అడుగుతున్నాడు. మనకున్న జీవితంలో సమయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఆ సమయంలో సేవ చేయమంటున్నాడు. ఇలా చేస్తే దేవుడు మనల్ని దీవించినప్పుడు, అనేకమైన సొత్తులను మనకి ఇచ్చినప్పుడు, పొజిషన్స్, వెల్త్ అండ్ రిచెస్ ఇచ్చినప్పుడు, అందులో శ్రేష్టమైన భాగాన్ని ఇచ్చి దేవుని ఘనపరిచైన సువార్త వ్యాపకానికి ఉపయోగపడాలా. ఈ విధంగా చేసి పరలోక సంపదను మనం సంపాదించుకుందాం. ఆ తర్వాత ఈ జీవిత యాత్ర అంతట్లో ఘనత, మహిమ, ప్రభావములను యేసయ్యకే చెల్లించాలి. ఏది నా శక్తి కాదని, ఆయన దయ వల్ల పొందుకున్న ప్రాణం, ఆయన దయ వల్ల పొందుకున్న రక్షణని దేవునికే మహిమ చెల్లించాలి. ఈ విధంగా మనం జీవిస్తే దేవునికి నిజమైన కృతజ్ఞత చెల్లించే వారముగా ఉంటాం. కానీ ప్రభువా నీకే స్తుతులు, స్తోత్రాలని చెప్పి కృతజ్ఞత కూడి పెట్టేసుకునేంత లోపల 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి దేవుని గణపరిస్తే మంచిది. అది ఒకటి మాత్రమే. ఇంకా చేయవలసిన 6 ఉన్నాయి. వీటన్నిటిని కూడా చేసి అప్పుడు ఏడవదిగా దేవుని మనం మహిమపరిచినప్పుడు నిజమైన కృతజ్ఞత చెల్లించే వారమై ఉంటాం. దేవుడి వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, నువ్వు చేసిన మేలుకు మేమేమి నీకు చెల్లించాలి అని ఒకసారి ప్రశ్నించుకొని నీవు ఆశిస్తున్న వాటిని వాక్యానుసారంగా నీకు ఇస్తూ నీకు బహు ప్రీతికరంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు, అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం ఇప్పుడెల్లప్పుడు మనకు తోడు నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్